మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపిస్తారు. పెట్టి మన షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు, అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. ఇప్పుడు లైగరే బెటర్ అంటున్నారు కదా చాలా మంది. అసలు లైగర్తో కంపేర్ చేయాలి, లైగర్ బెటర్ అన్నారు. కంబ్యాక్ ఇచ్చిండు దీంతో దీంతో కంబ్యాక్ డీసెంట్ కంబ్యాక్ అండి, మరి అంత కాకుండా. ఇప్పుడు పరశురామ్ గారు ఈయన కాంబినేషన్ సేమ్ కదా గీత గోవిందం, దానికంటే బాగానే ఉంది. కామెడీ అయితే దానికంటే బాగుంది, మన స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ డీటెయిల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా 200 crores 200 crores అని కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. కొట్టకపోవడం, కొడతానని చెప్పాడైతే నీ సినిమాతో కొడతానని చెప్పాడు, ఎప్పుడు ఒకసారి కొడతానని చెప్పాడు. ప్రాంక్ చేశాడు ర్యాంక్ ఏం కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా కొడితే సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీసుకునే ఉంటాయని చెప్పాడు అంతే. వేరే హీరో చేస్తుంటే సినిమా హిట్ అయ్యింది తప్పని ఈయన చేసిన హిట్టే, వేరే సినిమా చేసిన, వేరే వాళ్ళు చేసిన ఖుషి కూడా మనకి ఫ్యామిలీ టైపే కదా. ఖుషి కూడా ఫ్యామిలీ టైపే, కానీ అది అంత ఫ్యామిలీగా ఉండదు. ఈ సినిమా అయితే ప్రాపర్ ఫ్యామిలీ నవ్వుకోవచ్చు. ఇంకా బామ్మ క్యారెక్టర్ అయితే మీరు అస్సలు మిస్ అవుతుంది. స్లాంగ్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉందా తెలంగాణ? ఈస్ట్ గోదావరి నార్మల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర. ఫైటింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఫైటింగ్స్ అయితే మామూలు లేదు. సెట్ అయింది విజయ్ దేవరకొండ మాట్లాడు. విజయ్ దేవరకొండ సేమ్ మిగతా పోయిన మ్యాక్సిమం తోనే ఉంటుంది. రోల్ అయింది కదా. మృణాల్ ఠాకూర్ బాగుందండి, బట్ నాకైతే ఆయన అన్న దాంట్లోనే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇదైతే నార్మల్ క్యారెక్టర్. రేటింగ్ ఎంత? ఎందుకు 5కి 4 ఇవ్వచ్చు. యాక్టింగ్ అయితే 4 అంటే నువ్వు పుష్ప 2 కన్నా బెస్ట్ హిట్ అని చెప్తున్నావు. పుష్ప 2 అని నేను చెప్పాను.